దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. పురచ్చి తలైవి జయలలిత మరణానంతరం తమిళనాడు అంతా ఒక్కసారిగా దుఃఖసాగరంగా మిగిలిపోయింది. అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అక్కడ పరిస్థితులు ఏంటి అనే దానిపై ఈరోజు దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్ప లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. అదేవిధంగా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల గారు కూడా ఈ చర్చకు వచ్చారు. నమస్తే మేడం. అయితే ఈ చర్చను ప్రారంభించే ముందు జయలలిత జీవిత ప్రస్థానం ఒకసారి పరికిద్దాం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జయాపజయాలను చవిచూస్తూ నటిగా, పురచ్చి తలైవిగా, అమ్మగా, తమిళనాట సంచలనాలకు మారుపేరుగా నిలిచిన జయలలిత 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మాండ్యా జిల్లా మెల్కోట్లో తమిళ అయ్యంగార్ సంతతికి చెందిన జయరామన్, అలనాటి నటి సంధ్య దంపతులకు జన్మించారు. జయలలితకు 2 ఏళ్లు ఉన్న సమయంలో ఆమె తండ్రి జయరామన్ మరణించారు. తరువాత తల్లితో కలిసి తమిళనాడు చేరుకున్నారు జయలలిత. జయ అసలు పేరు కోమలవల్లి. ప్రాథమిక విద్యను బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికోన్నత పాఠశాలలో పూర్తి చేసిన జయలలిత మెట్రికులేషన్ను చెన్నైలోని చర్చి పార్క్ కళాశాలలో పూర్తి చేశారు. అయితే తల్లి బాటలోనే సినీ రంగంలో అడుగుపెట్టాలని జయలలిత నిర్ణయించుకున్నారు. భరతనాట్యం, మోహిని అట్టం, కథక్, మణిపురి తదితర నాట్యాలలో జయలలిత ప్రావీణ్యం సంపాదించారు. వెన్నీరాడే చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో జయలలిత నటించారు. ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్తో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించిన రికార్డు జయలలిత సొంతం. తమిళ సినీ పరిశ్రమలో నటిగా ఉంటూనే గాయనిగా మారారు. అడిమైపెన్ చిత్రంలో అమ్మా ఎన్రల్ అనే చరణంతో మొదటిసారి పాట పాడారు. నేడు తమిళనాడులో అమ్మా అంటూ అందరి చేత పిలిపించుకుంటున్నారు. కరుణానిధిపై వ్యతిరేకతతో డీఎంకే నుండి చీలిపోయి ఎంజీ రామచంద్రన్ 1977లో కొత్త పార్టీ ఏఐఏ-డీఎంకేను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జయలలిత ఎంజీఆర్తో కలిసి రాజకీయాల్లోకి వచ్చారు. అన్నా డీఎంకే పార్టీ కార్యదర్శి పదవిని జయలలిత దక్కించుకున్నారు. తన వాక్చాతుర్యంతో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు. 1984లో ఆమె తొలుత రాజ్యసభలో అడుగుపెట్టారు. అయితే ఎంజీ రామచంద్రన్ ఆకస్మిక మరణం తరువాత జయలలితకు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దేశంలో తొలి మహిళా ప్రతిపక్ష నేత ఎంజీ రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ సీఎం రేసులోకి వచ్చారు. జానకి రామచంద్రన్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం కావడంతో జయలలితకు కలిసొచ్చింది. తరువాత జరిగిన ఎన్నికల్లో జయలలితతో పాటు పలువురు ఎంజీఆర్ అభిమానులు శాసనసభ్యులుగా ఎన్నిక కావడంతో ఆమె రాజకీయ జీవితం మలుపు తిరిగింది. జయలలిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశారు. 1991లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమె తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకున్న జయలలిత 2 సార్లు సీఎం పదవి నుంచి తప్పుకుని జైలుకు వెళ్లారు. అనేక వివాదాలు చుట్టుముట్టినా జయలలిత ఎన్నడూ భయపడలేదు. ధైర్యంగా ముందుకెళ్లారు. ప్రజలే తన కుటుంబ సభ్యులని, పేదలకి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. జీవితంలో ఎన్నో కష్టాలను భరించి అవమానాలను ఎదుర్కొని 6వసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మే 23న పదవీ బాధ్యతలు చేపట్టారు. పేదలను ఆదుకోవడంలో జయలలిత ముందు వరుసలో ఉండేవారని జయ అభిమానులు అంటారు. అందుకే అన్నా డీఎంకే పార్టీలో తిరుగులేని నాయకురాలు అయ్యారు జయలలిత. తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా గత చరిత్రను తిరగరాసిన ఘనత జయలలితకు దక్కుతుంది. నిర్భయంగా, నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవడంలో జయలలితకు సాటి ఎవ్వరూ లేరని నానుడి. 2016 శాసనసభ ఎన్నికల్లో జయలలిత తీసుకున్న నిర్ణయం, సాహసం ఆమెకు మళ్లీ అధికారాన్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలను వ్యతిరేకించినా ఆమెకు ఆమె సాటి. తిరుగులేని నాయకత్వ పటిమ, ధైర్య సాహసాలు జయలలిత సొంతం.
అందుకే తమిళనాట ఉన్న సాంప్రదాయానికి భిన్నంగా ఆమె వరుసగా 2011, 2016 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ఇలా జయలలిత తనదైన ముద్ర తమిళంలో వేశారు. తమిళ ప్రజలందరూ కూడా భక్తులుగా మారిపోయారు. అయితే ఈ నేపథ్యంలో జయలలిత అనంతరం ఏ విధంగా ఉండబోతుంది, జయలలిత జీవిత ప్రస్థానం ఏ విధంగా ఉందనేపై ఈరోజు చర్చ వేదిక కొనసాగుతుంది. ముందుగా మనం మాజీ మేయర్ తాడి శకుంతల గారితో స్టార్ట్ చేద్దాం. శకుంతల గారు చెప్పండి, తమిళనాట జయలలిత ఎలాంటి ముద్ర వేశారని మనం చెప్పుకోవచ్చు? బ్రీఫ్గా మీరు చూపించిన విధానంలో డిడి ద్వారా ప్రజలందరి ముందుకి జయలలిత గారిని తీసుకొచ్చినందుకు చాలా అప్రిషియేట్ చేస్తూ, ఆవిడ జీవన విధానం, జీవితం అనేక రకాల న్యూస్లు ఫాలో అవుతూ ఉన్నాం పక్క రాష్ట్రం అవడం వల్ల. కానీ ముఖ్యంగా 1970-80 మధ్య మేమందరం కూడా స్టూడెంట్స్గా ఉండేటప్పుడు ఎక్కువగా నటిగా ఉన్నప్పటికీ కూడా కాంప్లికేటెడ్ లైఫ్ స్ట్రగుల్ ఇవన్నీ కూడా ఫాలో అవుతున్న రోజుల్లో ఆమె చిన్నప్పుడే చాలా కష్టాలు పడింది. తల్లి ఆర్టిస్ట్ అవడం కూడా ఆ రోజుల్లో చాలా న్యూనతాభావానికి గురి చేసిన పరిస్థితులు ఇంటర్వ్యూస్లో ఆవిడ చెప్పారు. అన్నిటికంటే నేను ఒక సామాజిక చట్టంలో పనిచేస్తున్న వ్యక్తిగా, రాజకీయ నాయకురాలుగా అనేంత ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే రాజకీయాలని శాసించగలిగిన నాయకురాళ్ళు ఇందిరాగాంధీ తర్వాత ఇవాళ జయలలిత గారి జీవితం చూస్తూ ఉంటే అంత హైట్స్కి వెళ్ళాలంటే చాలా స్ట్రగుల్ చేయాలి. స్ట్రగుల్ ఒక్కటే పనికిరాదు, అవకాశాలు కూడా రావాలి. అవకాశాలు ఒక్కటే పనికిరాదు, ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. ఈ రకమైన అన్ని మెట్లని ఆవిడ ఎవరు ప్రోత్సహించకపోయినా, ఎవరు అవమానాలు చేసినా, చీరలు పట్టి ఇన్సల్ట్ చేసినా, ఆ ఎంజీఆర్ చనిపోయినప్పుడు కిందకి లాగేసిన చాలా బలంగా ఉండడానికి కారణం, నేను ఒక ఫిలాసఫీని నమ్మే మనిషిగా ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏమిటంటే, ఆమె విపరీతంగా చదువుకున్నారు. భారతదేశ రాజకీయాల్లో మగ కానీ ఆడ కానీ చదువు అనే బ్యాక్గ్రౌండ్ నుంచి లేని వాళ్ళు తీసుకునే పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి ప్రపంచంలో ఎక్కడైనా సరే. కానీ ఆ చదువుకున్న వాళ్ళు రాజకీయాలు నడుపుతారు అనే ఒక చిన్న చూపు కూడా ఉంటూ ఉంటుంది. చదువు అంటే వంట పట్టిన చదువు, విజ్ఞానం లేకుండా ఏ మనిషి కూడా ఏ ఫీల్డ్లో కూడా సక్సెస్ కాదు. విజ్ఞానం ఎలాంటిది అంటే మనం చేస్తున్న పనికి సంబంధించి, ఇస్రోలో పని చేస్తున్న వాళ్ళకు ఉండే విజ్ఞానం, అక్కడ ఉన్న ఆ సైంటిస్ట్కి ఉండే విజ్ఞానం ఆయనకు ఉండాలి. ఆవిడ జనజీవితంలో, సినిమా కూడా జనజీవితమే, సినిమా ఇవన్నీ కూడా మానవ సంబంధాలని ఎంత బాగా నడపాలో ఆవిడ అప్పుడే తెలిసేసుకుంది. ఈవిడ జీవితాన్ని నేను ఎలా చూస్తానంటే, చాలా తొందరగా అవకాశాలు వచ్చినాయి ఆవిడకి. ఆవిడ తొందరగా ఎంటర్ అయ్యారు అన్ని ఫీల్డ్స్లో కూడా. కానీ 80-81తో సినిమాలు ఆపేసి, కానీ ఆవిడ నేను ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాలాంటి పాలిటిక్స్లో పనిచేసే వాళ్ళలో ఎంజీఆర్తో ప్రయాణం మొదలుపెట్టాక ఆవిడ ఎన్నో ఒడుకుతొడుకులు వచ్చినా ఆ పాయింట్ని వదలకుండా నేను ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రానికి అని చెప్పి చూపించిన విధానంలో ఎన్నో బాధలున్నాయి, ఆవేదనలున్నాయి, ఒంటరితనం ఉంది. ఒంటరితనాన్ని ఎక్సీడ్ అయ్యి ధైర్యంగా ఉండగలిగిన మహిళలే రాజకీయాల్లో నిలబెట్టగలరు, నిరూపించి చూపించగలరు అని చెప్పిన గొప్ప మొట్టమొదటి మహిళా నటి ఒక సీఎం అవడం అనేది, 5 సార్లు సీఎం అవడం అనేది చేసి చూపించిన ఫెంటాస్టిక్ లీడర్. ఓకే, లక్ష్మణ్ గారు, జయలలిత జీవిత చిత్రాన్ని మనం ఎలా భావించాలి, మీరే విధంగా ఆవిష్కరిస్తారు? అంటే ఇక్కడ మనకు జయలలిత గారు ఒక నటిగా ఉండటం అనేది, అలాగే ఎంజీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉండటం వలన ఆమె ఎంజీఆర్కు సన్నిహిత సంబంధాలని అవకాశాన్ని తీసుకొని ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాలకి రావాలనేటువంటి అభిప్రాయం అప్పుడు కలిగింది ఆమెకు. దాని తర్వాత పరిణామాలు, ఎంజీఆర్ రామచంద్రన్ భార్య ఏదైతే ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె ఫెయిల్యూర్ కావటం, అది ఒక ఈమెకు అడ్వాంటేజ్ కావటం, కొన్ని గొడవలు వచ్చినా కూడా ఆమె పార్టీలోకి వెళ్ళిపోయి 91లో వెళ్ళిపోయింది. రాజకీయాల్ని ఆమె పూర్తిగా ఇంకా ఎలా దాన్ని అంటే ఒక మహిళా శక్తిగా ఆమె రాజకీయాల్లోకి రాణించిందంటే, ఈరోజు వారన్నట్టు చదువు ఒకటే కాదు, ప్రధానంగా ఆమె ఏంటంటే పేద వర్గాలని చాలా బాగా ఆకర్షించింది. మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో, అంటే 5 సార్లు ఇప్పుడు 6వ సారి ఉన్నటువంటి కాలంలో, ఏ రోజు కూడా ఇక్కడ మనకి రోడ్లు వెడల్పు చేస్తున్నాము, ఇది ఎంకరేజ్మెంట్ అయింది,
కాలువ పక్కన గృహాలు ఉన్నాయని మనం ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో అవి తొలగించి పేద గృహాలు తొలగించి వాళ్ళకి ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఎక్కడో ఇల్లు కట్టించి ఇవన్నీ చేశారు కదా. తమిళనాడులో ఈమె ఉన్నటువంటి 5 సార్లు ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఒక్క పేదవాడి గుడిసె కూడా తొలగించలేదు. అంటే గుడిసెలుగా ఉండాలనే అట్లని కాదు నా భావన, దాని అర్థం అది కాదు. పేదలకి అంటే గుడిసెలు తొలగించంటే అక్కడే కొన్ని గృహాలు కట్టించారు. తొలగించి వాళ్ళని ఎక్కడో దూరంగా పంపించేయటము, లేకపోతే ఇల్లు లేకుండా రోడ్ల పాలు చేయటము, ఇలాంటి పరిస్థితులు కల్పించకుండా వాళ్ళకి న్యాయమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకి గృహాలను కట్టించడంలో కానీ, అలాగే ఒకవేళ ఆక్రమించి నాలాల పక్కన ఉన్నప్పటికి కూడా వాళ్ళని పంపించి వేయకుండా వాళ్ళ బతుకు వాళ్ళు అక్కడ బతికే విధంగా ఆమె ప్రోత్సహించింది తప్ప వాటిని తొలగించబడలేదు. అక్కడ పేదల సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే గుడిసె కావచ్చు, ఇల్లు కంటే వాళ్ళు ఆ గుడిసెని ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా అక్కడ పని చేసుకునేటువంటి ఆ వాతావరణం అక్కడే ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోతే ఆ పనులు దొరకవు వాళ్ళకి. అందువల్ల సెంటిమెంట్గా కూడా ఇక్కడే ఉండాలని అంటారు. అంటే మనం అభివృద్ధి విషయంలో ఆలోచిస్తే ఇంకో విధంగా మనం ఆలోచించాలి, కానీ సెంటిమెంట్ను గౌరవించే విషయంలో ఇంకో విధంగా ఉంటుంది. ఆయన సెంటిమెంట్ని గౌరవించింది. ఓకే, శకుంతల గారు మీరు చెప్పండి. కరుణానిధి దుశ్శాసన పర్వం జీవితాన్ని, అంటే జయలలిత జీవితాన్ని బాగా మార్చిందని మనం చెప్పుకోవచ్చా? ఆవిడ ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ చూశాను నేను. ఆమె ఏమన్నారంటే ప్రపంచమే ఒక నాటక రంగం, అందరం కూడా అందులో పాత్రధారులమే. అంటే అంత ఫిలాసఫీని వంట పట్టించుకున్నది కనుక దుశ్శాసన పర్వం జరగగానే ఆమె ఒక ఉమెన్ని ఇన్సల్ట్ చేయడం అనేది బ్రహ్మాండంగా హృదయంలో పెట్టుకుంది. దానికి సంబంధించిన రియాక్షన్ని ఊరికే మాటల్లో చెప్పేయకుండా ప్రజలకి ఎలా ఎక్కిస్తే సెంటిమెంట్ అవుతుందో తెలుసుకుంది. ఎందుకంటే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా సెంటిమెంట్స్ మీద ఉంటుంది. నిన్ను మళ్ళా ఆ స్థితికి దిగజార్చేటట్టే నేను అసెంబ్లీకి వస్తానని, అంటే శపథం చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాని కొరకు కమిట్మెంట్తో ఉండడం అన్నీ కూడా ముఖ్యంగా సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో బాగా లైక్ చేస్తారు. అంటే దీనికి కారణం సార్ చెప్పినట్లుగా ఓటు వేసేవాడంతా పేదవాడే. లైన్లో నిలబడి ఓటు వేసేవాడికి ఏం చెప్పాలో అది చెప్పాలి. కానీ పాపం పేదవాళ్ళని ఊరు చివరికి పంపించేసి అక్కడ ఇల్లు కట్టి మిమ్మల్ని ఉద్ధరిస్తామని పెద్దవాళ్ళని మాత్రమే ఊళ్ళో ఉంచడం అనేది విజయవాడ నగరంలో కూడా చేంజ్ చేసిందండి జయలలిత గారి జీవితాన్ని. చేంజ్ చేసిందంటారా? ఖచ్చితంగా కదా. ఓకే, లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, తమిళనాడు సుబ్రహ్మణ్య స్వామి శకునులా దాపరించాడు సార్ జయలలిత జీవితానికి. అట్లా మనం అనడానికి లేదు. ఎందుకంటే మీరు ఎలా అంటారు? అంటే శకుడని మనం ఆ మాట అనాల్సినటువంటి అవసరం లేదు. శకుడి పాత్ర ఏంది? ఇప్పుడు మనం మామూలుగా తీసుకుంటే శకుడు పాండవులకు మేలు చేసి వాళ్ళకి మేలు చేశాడా, కౌరవులకు మేలు చేశాడా, పాండవులకు మేలు చేశాడా అంటే పాండవులకే మేలు చేశాడని చెప్తారు కదా. మనం శకుని పాత్ర అనకుండా ఆయన ఏంటంటే ఏదైనా కుంభకోణాలు జరిగినప్పుడు అది ఈవెన్ ఇప్పుడు ఈ నోట్ల విషయంలో కూడా ఆయన అధికార పార్టీ, నాకు జయలలితకు ఆవిడకి ఉన్నటువంటి వివాదం కోసం చెప్పండి. అంటే వివాదం అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఒక లైన్ తీసుకొని రాజకీయాల్లో పనిచేస్తున్నారు. అవినీతికి మొదటి నుంచి ఆయన వ్యతిరేకి. ఈమె అవినీతి చేసినప్పుడు ఆ అవినీతి నేను ఎందుకు ప్రశ్నించకూడదు అని ప్రశ్నించారు తప్ప ఇక వేరే కారణాలు అయితే ఏం కనిపించింది. రాజకీయంగా ఆయనేమి ఆమెతో గెలుపొంది ఏమన్నా అధికారంలోకి వచ్చి ఆ పరిస్థితులు అయితే లేవు కదా ఆయనకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలం సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఆవిడ ఇబ్బంది పడ్డారని మనం అనుకోవచ్చా? ఆవిడ ఇబ్బంది ఎందుకున్నారండి? ఒకసారి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని కోర్టు ద్వారా ఎదుర్కొంది, ఆ కేసులు అయ్యాయి. మరి ఆయన వల్ల ఎదుర్కొనేంటే ఇప్పుడు ఆ తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే, ఆమె కాదు ఇంకొకరు కాదు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ వాళ్ళైనా తప్పు చేసినప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్లాల్సిందే, ఆ శిక్షలకు అనుభవించాల్సిందే, దానికి సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు ఆ కేసుల్లోంచి బయటకు వచ్చేసింది ఆ తర్వాత అంటే ఇక్కడ ఆరోపణ వేరు, కోర్టు విచారణ వేరు, తర్వాత తీర్పులు వేరు. ఇప్పుడు ఆరోపణలు అన్నవి అవి నైతికంగా నిజంగా ఆ తప్పు చేసిందా లేదని చూస్తాం మనం. అంతే తప్ప అక్కడ కోర్టులో రుజువు కాలేదు కాబట్టి ఆమె నిజాయితీ పరురాలు లేకపోతే రాజకీయ నాయకులంతా నిజాయితీ పరులు అని ఎలా చెప్పగలుగుతాం మనం?
కోర్టులో ఏమిటి వాళ్ళకి సాక్ష్యాలు కావాలి. అంటే ఒక మనిషిని టార్గెట్ చేసి, ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా, అది ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని ఎత్తి చూపడంలో అక్కడ ఏముంది, ఇంకా టార్గెట్ అనేది ఏం చెప్పలేదు. లీడర్ మీరు చెప్పండి, ఈ వివాదాల విషయంలో ఏమంటారు? సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారి పాత్ర దేశానికి చాలా అవసరం. ఎందుకంటే మితిమీరిన పవర్ని మిస్యూజ్ చేయకుండా, అజ్ఞానంతో అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా రాజకీయ నాయకులు చేస్తున్న అనేక పరిస్థితుల్ని చెక్ పవర్ ఒకటి ఉండాలి, ఏ దేశానికైనా ఉండాలి. అలాంటి చెక్ పవర్ లాంటి ఒక జర్నలిస్ట్ లాంటి వాడు, రాజకీయ నాయకుడు ఏదైనా కానీ. అయితే వారు చెప్పినట్టు అది వ్యక్తిగతంగా సుబ్రహ్మణ్య స్వామి కొన్ని ఇష్యూస్ తీసుకున్నది నిజమే. అయితే ఏ మనిషి అయినా కంటిన్యూస్గా ఆయన జీవితం అంతా కూడా వివాదాలలోకి ఎంటర్ అవ్వడమో, లేకపోతే పెద్ద ఇష్యూని ఈ ప్రపంచంలోకి తేవడం, ఆయన జీవితం అంతా అదే. ఆవిడ కూడా అంతే గట్టిగా ఎదుర్కొనే మనిషి కనుక అంతే గట్టిగా ఎదుర్కొంది. ఆయన చెప్పినట్టు ఎదుర్కోవడాలు, గొడవలు, తర్వాత లీగల్గా వెళ్ళడం, జైలుకి వెళ్ళింది, పోరాడింది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి సీఎం చైర్లో కూర్చుంది. అది లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, తమిళనాడులో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆవిడ హయాంలో? అంటే ఇప్పుడు మామూలుగా ఆమె పెట్టినటువంటి పేదలకు సంబంధించిన పథకాల్లో ఇప్పుడు అమ్మ క్యాంటీన్ అని కానీ, వాళ్ళకు ఇంటింటికి ఆమె ఎన్నికల ముందు టీవీలు ఇస్తానని చెప్పి పేదవాళ్ళ వర్గాలకు ఇచ్చింది. రేషన్ పంపిణీ విషయంలో కానీ, అంటే పేదల వర్గాల విషయంలో చూసుకున్నప్పుడు ఆమె వాళ్ళకి చాలా న్యాయం చేయగలిగింది. కాబట్టి వాళ్ళ లక్షలాది మంది ప్రజలు బయటకు వచ్చి ఆమె చనిపోయినందుకు ఏడ్చారు, కొంతమంది చనిపోయారు. మళ్ళీ ఇలాంటి ఆమె వస్తుందా, మనకి ఇలాంటి సహాయం అందుతుందా లేదా అనేటువంటి వాళ్ళకి అభద్రతా భావం ఇప్పుడు ఏర్పడింది పేద వర్గాలకి. రాష్ట్ర అభివృద్ధి అంటారా, రాష్ట్ర అభివృద్ధి అనేది అది మామూలుగా జరుగుతూనే ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క స్టెప్ తీసుకున్నప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధి వేరేగా ఉంటుంది. ఇప్పుడు గుజరాత్లో ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధి ఒకలా జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి మరోలా ఉంది. అలాగే తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనదంటూ ఒక ముద్ర వేసుకుంటుంది. అలాంటి ముద్ర ఏముంది అంటే ఈ సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి పథకాలు ఏమున్నాయి? పారిశ్రామికీకరణకు అభివృద్ధి పథకాలు ఆమె ఐటీ ఇండస్ట్రీని ప్రోత్సహించింది. ఇవాళ మనకి ఇక్కడ ఉన్నటువంటి అనేక ఐటీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి చెన్నైకి పోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొన్ని బాంబే నుంచి తరలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడికి ప్రోత్సహించింది ఆమె, ఐటీ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. చాలా ఐటీ పరిశ్రమలు ఇవాళ చెన్నై చుట్టూ పరిసరాల్లో ఉన్నాయి. అలాగే అనేక పరిశ్రమలు క్యాడర్లు ఏర్పాటు చేసింది. పరిసరాల అభివృద్ధి కూడా ఉంది, జీడిపి రేటు కూడా పెరిగింది వాళ్ళకి. తమిళనాడు ఏ రోజైనా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అని మనం ఎప్పుడు వార్తల్లో వెళ్ళలేదు, ఏ రోజు కూడా. కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ జీతాలు ఇచ్చే విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, ఇంకా వేరే ఏమైనా వచ్చాయా అన్నది ఈవెన్ డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితులు లేవు. అంటే ఇప్పుడు కేంద్రంతో తరచూ వివాదాలు పడుతూ వచ్చారండి. వాటిని ఎలా నుంచి ఒక్కసారి ఒక ఓటుతోనే మొత్తం, అంటే ఆవిడ ఓటే కీలకమైంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం పూర్తి మెజారిటీ ఉంది, మనగలుగుతుంది. ఒకప్పుడు పరిస్థితుల్లో జనతా ప్రభుత్వాలు తర్వాత వచ్చి మళ్ళీ వాజ్పేయి వచ్చిన పరిస్థితుల్లో మెజారిటీ లేని పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళకి చూడండి 37 పార్లమెంట్ సీట్లలో దాదాపు 35 సీట్లు ఆమెకు వచ్చాయి మొన్న. చిన్న విషయం కాదు అది. ఒకవేళ కేంద్రంలో గిన వాళ్ళకి మెజారిటీ లేని పరిస్థితి వచ్చింటే ఈమె మీద ఆధారపడే స్థితి వస్తుంది కదా. అంటే ఆమె మీద అందువల్ల అంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఆమె అవుట్ సైడ్ సపోర్ట్ చేసింది ఆమె, ఎప్పుడు ప్రభుత్వంలో చేరలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎన్నికల ముందు బీజేపీ వాళ్ళు ఆమెతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తే ఆమె అంగీకరించలేదు ఆమె. ఎందుకంటే పరిస్థితి ఎలా వస్తుందేమో అని. అంటే ఇంటర్నల్ గా ఆమె కూడా ఏదైనా అవకాశం వస్తే ప్రధాని పదవులకి వెళ్ళాలనేది కూడా ఆమె మనసులో ఉందని మనం వార్తల్లో చూస్తున్నాము. ఓకే, శేఖర్ గారు మీరు చెప్పండి. అంటే జయలలిత గారు ఏదైనా సరే చెన్నై నుంచి మొత్తం రిమోట్ చేసేది అనేది ఒక అభిప్రాయం ఉంది. చెన్నై నుంచి మొత్తం ఢిల్లీ రాజకీయం చెన్నై నుంచి నడిపించేది అనేది అంటే ఇప్పుడు ఆవిడ చాలా జీవితం అంతా ఎలా ముందు వెళ్ళిందో, చనిపోవడం కూడా చాలా ముందుగానే చనిపోయారు ఆవిడ. 68 ఏళ్ళ వయసు పెద్ద వయసేం కాదు రాజకీయ జీవితంలో. 90 ఏళ్ళు బ్రతికిన వాళ్ళ రోసయ్య గారు వెళ్ళి ఆవిడకి కాళ్ళు దండం పెడుతుంటే బాధ అనిపించింది నాకు. కనుక ఆవిడ కనుక ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండుంటే తప్పకుండా నేషనల్ పాలిటిక్స్లో ఆవిడ పాత్ర ఉండేది.
నేషనల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలనో ప్రధానమంత్రి అవ్వాలనో ఉండడం తప్పు కాని స్టేటస్ ఉన్న మనిషిగా ఆవిడ మనం ఇవాళ చూడాలి. 6వ ముఖ్యమంత్రి అయి కూడా ఎన్నిసార్లు తనకి అవరోధాలు వచ్చినా తట్టుకుంటూ బీజేపీ అలయన్స్ ఎందుకు వెళ్ళలేదంటే ఆ పార్టీయే ద్రవిడ మున్నేట్ర కజగం అనే పార్టీయే యాంటీ అప్పర్ సెక్షన్స్, దానికి సిద్ధాంతమే వేరు, దాన్ని కంటిన్యూ చేసింది. ఆవిడ ఒక అప్పర్ సెక్షన్ నుంచి వచ్చిన ఆవిడ అయ్యుండి ఖచ్చితంగా ఏఐడిఎంకే డిఎంకే ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు అంటే ఆవిడ చదువరి. నేను చెప్పేది ఏంటంటే అవకాశాల కోసం వెర్రెత్తిపోయే రాజకీయ వ్యవస్థలో ఆవిడ దిట్టగా నిలబడి బ్రహ్మాండంగా చదువుకొని ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఆ ఒంటరితనం కోసం ఒకే ఒక స్నేహితురాలు ఎంచుకొని ఆవిడతో కూడా ఎన్ని బాధలు పడినా ప్రపంచం ఏమనుకున్నా లెక్క చేయకుండా పోరాడడం అంటే చిన్న విషయం కాదు. అంటే 6 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక మగవాడి కంటే 6 సార్లు ముఖ్యమంత్రి అయిన జయలలిత గారి జీవితంలో ఎంత పోరాటం ఉంటుందో ఆ ప్రజలకు తెలుసు కనుకనే ఖచ్చితంగా నేషనల్ పాలిటిక్స్ లో ఆవిడ రోల్ ఉండేది. దురదృష్టం ఈ రోజు ఆవిడ చనిపోవడం. లక్ష్మణ్ గారు చెప్పండి, ఆవిడ శకం ముగిసింది, ఇప్పుడు తమిళనాడు భవితవ్యం ఏ విధంగా ఉండిపోతుంది? అంటే ఇక్కడ అన్నాడీఎంకేలో ఆల్టర్నేటివ్ నాయకుడు అంటే వాళ్ళు ఎవరు కనపడలేదు. ఆమె మరి ఆల్టర్నేట్ నాయకుడు తయారు చేయాలా అనేది మరి ఆమె ఎందుకు అనుకోలేదు? మీరు పురుషాహంకారంతో నాయకుడు అని అంటున్నారు, నాయకురాలు లేదంటారా శశికళ? అదే అంటే నాయకుడు కానీ నాయకురాలు అదే ప్రశ్న ఆవిడ నోట్లో ఉంది, అందుకని మిమ్మల్ని ఇప్పుడు శశికళ గారు ఆల్టర్నేటివ్ అనేది నేనైతే అంగీకరించను. ఎందుకంటే ఆమె తన స్నేహితురాలుగా మంచి చెడ్డలు చూసేటువంటి వ్యక్తిగానే ఆమెను దగ్గరికి తీసింది తప్ప ఇంతవరకు ఆమె ఎప్పుడు ఈ పార్టీలో ఇన్వాల్వ్ చేయటం కానీ లేకపోతే కనుక ఆమెకి ఏమైనా శాసనసభ సీట్ ఇచ్చిందా లేకపోతే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిందా రాజ్యసభ ఇచ్చిందా ఇన్వాల్వ్ చేయలేదు అక్కడ. సార్ మనం ఒక ఇంటర్నల్ ఒక మాట మాట్లాడుకుందాం, ఏమిటంటే శశికళకి తెలియకుండా జయలలిత గారు ఏమీ చేయలేదా? ఏవేందో ఇప్పుడు ఆవిడ చనిపోయిన ఇల్లు కానీ ఆవిడ ఉంటున్న ఇల్లు కానీ శశికళ పేరు ఉంది. సో ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాజకీయాలను శాసించడం అనేది మొదటి నుంచి జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో కూడా. తమిళనాడులో కూడా ఇప్పుడు అదే జరగబోతుందా అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఇక్కడ ఆర్థికమైనటువంటి అంశాలు ఎప్పుడు శాసించలేవు, అది పొరపాటు. ఈరోజు ఆల్టర్నేట్ నాయకుడు లేని పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని ప్రతిపక్ష పార్టీ డిఎంకే అడ్వాంటేజ్ తీసుకుంటారు, డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు అక్కడ, ఆ లీడర్షిప్ ఉంది ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ తేడా ఏముంది, ఒక 27 మంది ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయిపోతే ప్రభుత్వం మారిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ. పూర్తి మీద 130 సీట్లు ఉంటే డిఎంకేకి 89 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నీకు దగ్గరలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి డిస్టర్బ్ చేయడానికి ఏ మూమెంట్లోనే డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇవాళ ఆ డిస్టర్బ్ కాకుండా ఉండటానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓకే, మీరు అక్కడ ఆగండి, నేను శేఖేంద్ర గారి దగ్గరికి వస్తాను. ఇప్పుడు సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ మొత్తం నడిపిస్తున్నారనే ఇంటర్నల్ పాయింట్తో మన లక్ష్మణ్ గారు క్లోజ్ చేశారు. దీన్ని మీరు అంటారు, వెంకయ్యనాయుడు గారు దగ్గరుండి మొత్తం అన్ని కార్యక్రమాలు నడిపించారు, రాష్ట్రంలో ఇబ్బంది జరగకుండా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడ మొత్తం కేంద్రం ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఈ పరిస్థితి ఏ విధంగా మారబోతుంది? కేంద్రానికి అనుకూలంగా మారబోతుందా, ప్రతిపక్షానికి అనుకూలంగా మారబోతుందా, లేదా జయలలితలో దగ్గర ఉన్నటువంటి కొంతమంది శశికళ కావచ్చు, లేదంటే ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో పన్నీర్ సెల్వం కావచ్చు, ఎవరికి అనుకూలంగా మారబోతుంది? మరోవైపు సినిమా హీరో అజిత్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటే, మొదటగా ముందు నేను ఆవిడ ఆల్టర్నేటివ్ లీడర్ని తయారు చేయకపోవడం అనే విషయం దగ్గర నుంచి మొదలు పెడితే, ఇది ప్రపంచ చరిత్రలో బాగా పరిపాలించిన డిక్టేటర్స్ లాంటి వాళ్ళు కానీ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చేస్తున్న తప్పు. ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఒక విషయంలో ఆవిడ బహుశా తను ఇంత త్వరగా చనిపోతారని అనుకొని ఉండరు. ఆవిడ ఆల్టర్నేటివ్ లీడర్గా శశికళను ఎప్పుడూ ఫీల్ అయ్యి కూడా ఉండరు. జస్ట్ షీఈ్ ఎ హెల్పర్. ఆవిడ ప్రజలు అంగీకరించరు, జయలలిత కూడా అలా అంగీకరించారని నేను అనుకోను. ఎందుకంటే లేడీ అయినంత మాత్రాన కాదు, ఇక్కడ సానుభూతి ఏమక్కర్లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, స్ట్రాంగ్ లీడర్షిప్కి డబ్బు దశకం యాడ్ అవుతాయి. లీడర్షిప్ లేని చోట ఎన్ని కోట్లు ఉన్నా కూడా అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అట్ ద సేమ్ టైం బీజేపీ ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారిని దూతగా పంపారు. వాళ్ళు ఏదో చాలా బాగా గొప్ప నాయకురాలు కనుక ఫెసిలిటేట్ చేశారా, లేక వేరే ఏమైనా ఉద్దేశం ఉన్నదా, లేదా దీని వెనక ఏమైనా కథ ఉన్నదా అనేది సమాజంలో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒక తాడి శకుంతలగా దీని మీద కామెంట్ చేయడం అనేది కాకుండా
లోతుగా గనక గమనిస్తే సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో బీజేపీ ఎంటర్ అవ్వాలనుకుంటున్న నేపథ్యంలో ఇది ఒక అవకాశంగా వారు తీసుకుని ఉండొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆలోచన జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని చెన్నై బార్డర్ దాటి రావద్దండి. ఈ అవకాశాన్ని డిఎంకే ఏఐడిఎంకేలో ఉన్న తెలివైన నాయకత్వం, నేను ఒక్క వ్యక్తి పేరు చెప్పను, యాక్సెప్ట్ చేసే అవకాశాలు తక్కువ కనుకనే జయలలిత గారు కూడా బీజేపీతో ఫ్రెండ్షిప్కి చాలా దూరదృష్టితో ఆలోచించింది. ఎంత వ్యక్తిత్వం అంటే నాకు అవకాశం రాదేమో అని చెప్పేస్తున్నాను. సోనియా గాంధీని అనౌన్స్ చేసిన రోజున డిఫర్ అయింది ఆవిడ. సోనియా గాంధీ ఎలాగ దేశానికి నాయకురాలు అవుతారంది, విదేశీయురాలు ఇవేమి చెప్పలేదు ఆవిడ. షీఈస్ నాట్ ఏ లీడర్ అనే అంత దమ్మున్న వ్యక్తి ఆవిడ. ఈ దమ్మున్న వ్యక్తి ఎందుకు సీక్రెట్గానే ఒక పేరు రాయలేదు, ఎవరిని ప్రమోట్ చేయలేదు అనేది మాత్రం ఆలోచించవలసిన విషయమే. కానీ తమిళనాడు రాజకీయాలు ఎట్లన్నా తిరగనివ్వండి, పేద బడుగు వర్గాల ప్రతినిధిగా ఆవిడ చేసిన సర్వీస్ చేసిన వాడే అక్కడ నిలబడతాడు. లక్ష్మణ్ గారు మీరేం చేస్తారు? రాష్ట్రాన్ని, తమిళనాడు రాష్ట్రం మీద మీ అభిప్రాయం, భవిష్యత్ యొక్క పరిస్థితి మనము ఇప్పుడు అంచనా వేయలేము. ఎందుకంటే టైం కాదు ఇంకా ఎందుకంటే చనిపోయింది, ఇంకా ఆ సింపతి ఇంకా కొంత టైం పడుతుంది. అదంతా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు విశ్లేషించాలి. టైం కాదంటే కుదరదండి. రెండో రోజు అంటే ఇంకా 10 రోజుల తర్వాత గట్టిగా చెప్పగలుగుతాము. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వానికి సెక్యూరిటీ అయితే ఉండదు. అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని మాత్రం అయితే చెప్పలేము. డిస్టర్బ్ అనేది జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చే అవకాశం రావచ్చు? ఎందుకంటే ఇక్కడ అంటే సొంత 29 మంది అదే సొంత పార్టీలో వ్యతిరేకత అంటే ఇక్కడ సొంత పార్టీలో వ్యతిరేకత వచ్చి దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి అనే పరిస్థితి రాదు. ఎందుకంటే సొంత పార్టీలో ఎవరైనా ఈయనకు తిరుగుబాటు అభ్యర్థి తయారైతే మరి అందరూ సపోర్ట్ చేయరు కదా. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కావాలని ఒక చర్చ నడిచిందండి ఆ మధ్య కాలంలో. ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అప్పుడు అజిత్ కుమార్ హీరో అజిత్ పేరు బయటకు వచ్చింది. అజిత్ కానీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు లీడర్ స్ట్రాంగ్ లీడర్ లేని పరిస్థితి ఆ పార్టీకి ఉంది. కాబట్టి వచ్చేటువంటి కొత్త వ్యక్తి అయినా లేదా ఆయన సినిమా యాక్టర్ కానీ ఎవరైనా అతను స్ట్రాంగ్ లీడరు అని అభిప్రాయం ప్రజల్లోకి వస్తే యాక్సెప్ట్ చేస్తే అతనికి అవకాశం వస్తుందేమో. అయితే ఏంటంటే పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే చాలా క్రూకెడ్ పాలిటిక్స్ అన్నమాట. ఇవి అందరినీ అంచనా వేయటం అనేది ఆ వచ్చిన కొత్త వ్యక్తికి పర్టికులర్ సినిమా యాక్టర్కి అంత ఈజీగా ఉండదు. మన కబాలీతో క్లైమాక్స్కి వద్దామంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో? ఇక్కడ చూడు, రజనీకాంత్ ఎలాగైతే జయలలితకు ఎంజి రామచంద్రకు ఫాలోవర్షిప్ ఉందో రజనీకాంత్ కూడా అంత గొప్పగానే ఉంది. ఆయన రాజకీయాల్లోకి వస్తే అంటే ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది కదా, ఒక పక్క కరుణానిధి హాస్పిటల్లో ఉన్నాడు, మరో పక్క జయలలిత లేదు. ఇప్పుడు తమిళనాడులో ఒక స్ట్రాంగ్ ప్రజల్లో పట్టున్నటువంటి ఒక నాయకుడు, ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, ఒక మాస్ లీడర్ కావాలి. చూడండి, మాస్ లీడర్ కావాలి అంటే ఇవాళ ముందు పరిస్థితులు ఇవాళ లేవు. ఇవాళ కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగింది. ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు, రాజకీయాలు తెలుసుకుంటున్నారు, ఎవరు ఏం పని చేస్తున్నారో తెలుసుకుంటున్నారు. స్టార్ ఇమేజ్ ఒక్కటే పనిచేస్తుంది అన్నది ఈ పరిస్థితుల్లో అయితే చల్లదు. ఓకే, శేఖర్ గారు మీరు చెప్పండి. రజనీకాంత్ స్టార్ ఇమేజ్ ఒక్కటి రజనీకాంత్ అదే రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది? స్టార్ ఇమేజ్ ఒక్కటి పనిచేయదు, కానీ స్టార్ ఇమేజ్తో పాటు ఇతనికి కూడా పేద బడుగు వర్గాల ప్రతినిధిగా ఒక గుర్తింపు ఉంది. సినిమాల వల్ల కానీ దేని వల్ల కానీ. ఎంజీఆర్కైనా అంతే కదా, ఎన్టీఆర్కైనా అంతే కదా. పేద బడుగు వర్గాల నాయకులుగా వాళ్ళు హీరోలు చేశారు. బాగుంటుంది అనుకుంటున్నాను నేను. రజనీకాంత్ వస్తే మాత్రం ఏఐడిఎంకే దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. బికాజ్ డిఎంకే స్టాలిన్ వీళ్ళని యాక్సెప్ట్ చేయడానికి అక్కడ మధ్యతరగతి కబాలి అంటే రజనీకాంత్ కూడా కమిట్మెంట్ ఉంది, కానీ దైవభక్తి, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు గుర్తు. కానీ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే శకుంతల గారు, థ్యాంక్ యూ ఈ చర్చ వేదిక వచ్చినందుకు. లక్ష్మణ్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, చాలా దూరం నుంచి వచ్చారు. మొత్తానికి ఇది తమిళనాడు రాజకీయాల్లోకి ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి మాస్ లీడర్ వస్తే చాలా బాగుంటుందని, జయలలిత లేకపోవడం పేద బడుగు బలహీన వర్గాలకు చాలా నష్టమని, అలాంటి వారి సంక్షేమాన్ని కోరే నాయకుడు వస్తే ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలు మరింత ముందుకు వెళతాయనేది ఇక్కడ వారి అభిప్రాయం. ఇది ఈనాటి చర్చ వేదిక. నమస్కారం.